హలో. ఏం చేస్తున్నావు? ఇవా ఎన్నో రోజుల నుంచి అనుకుంటున్నాం ఫ్రెండ్స్, కరెక్ట్ పూజకి కరెక్ట్ టైంకి మాకు కరెక్ట్ ఫ్లవర్స్ వచ్చాయన్నమాట. మీ అందరికీ చూపిస్తాను ఏంటనేది. ఫస్ట్ టైం మన పూజకి మన చెట్టు చామంతి పూలు. ఎస్, నెక్స్ట్ ఇంకో చామంతి, ఎగ్జాటిక్ చామంతి. ఎగ్జాటిక్ అంటే ఎగ్జాటిక్ ఫ్రెండ్స్, బికాస్ ఇదే ఎక్కువ రేట్ అమ్ముతారు యాక్చువల్గా మార్కెట్లో. ఫైనలీ నాన్న నువ్వు కష్టపడి పెట్టిన దానికి ఫలితం దక్కిందా బుజ్జి? అసలు ఇంత పెద్ద ప్లేట్ తీసుకురావాల్సిన అవసరం ఏముంది అనుకుంటారు కదా ఫ్రెండ్స్. చూడండి, ఇప్పుడు ఆ ప్లేట్ నిండకపోతే చూడండి ఫుల్గా నిండుతుంది. ఎంత బాగా కట్ చేస్తున్నావు బుజ్జి. చూడండి ఫ్రెండ్స్, చామంతి, ఎగ్జాటిక్ చామంతి ఉంది కదా. మా బుజ్జికి నేను చెప్పాను ఫ్రెండ్స్, నేను మంచిగా మాల అల్లుతాను అంటే ఏ అంత రావు పువ్వులు అనేసి అన్నాడు. చూడండి ఫ్రెండ్స్, నేను అందుకే ఇంత పెద్ద ప్లేట్ తీసుకొచ్చిన. మా బుజ్జి ఏమన్నా తెలుసు ఫ్రెండ్స్, కొన్ని ఉన్నాయి ఫ్లవర్స్ సరిపోవు అనేసి అన్నాడు. చూడండి నాకు టమాటాలు కూడా అయిపోయినాయి, టమాటాలు కూడా వచ్చినాయి ఫ్రెండ్స్. చెర్రీ టొమాటోస్. టమాటోస్ చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగున్నాయో. టమాటాలు కూడా ఇప్పుడు వేసుకున్నాడు కదా. తమలపాకు ఫ్రెండ్స్, మీ ఇంట్లో పూలు ఉండొచ్చు, పండ్లు ఉండొచ్చు, తమలపాకు ఎప్పుడైనా ఉందా అంటే మేము మా పూజకు చూడండి మా తమలపాకుని తెంపుతున్నాము. ఏ ఏ ఏ ఏ హాయ్ ఫ్రెండ్స్, సారీ ఇవన్నీ కొంచెం మెస్సీ ఉంది పండగ కాబట్టి. ఇన్ని రోజులు ఎప్పుడు ఇవన్నీ బయట నుంచి కొనుక్కొస్తుంటుంది. ఇందులో ఏం బాధ అంటే సగం ఖరాబ్ అయి వస్తుండే, సగం మంచిగా వస్తుండే. అండ్ ఇంకోటి కొనేటప్పుడు మనది కాదు అట్లనే ఫీల్ ఉంటుంది. ఇప్పుడు వాయినం ఇచ్చినప్పుడు కానీ వేరే వాళ్ళకి ఇచ్చినప్పుడు కానీ. బట్ ఇప్పుడు ఈసారి అయితే మేము పక్కాగా ప్లాన్ చేసి ఇదిగోండి ఫ్లవర్స్, తమలపాకు అన్నీ వచ్చినట్టు పెట్టినాం. ఇది కలసానికి పెద్ద ఆకులు, ఇది వాయినం. మా ఇంట్లో వచ్చిన తమలపాకులు చూడండి ఫ్రెండ్స్. పెరిగిన తమలపాకు, మా ఇంట్లో పెరిగిన తమలపాకులు, పువ్వులు చూడండి, మా ఇంట్లో పెరిగిన అన్నమాట. ఇది మేము ఒకప్పుడు అనుకున్నాము లైక్ మా ఇంట్లోనే రావాలి ఫ్లవర్స్, వచ్చిన ఫ్లవర్స్తోనే మేము పూజ చేయాలి అని చెప్పి. ఫైనల్లీ ఇట్స్ హ్యాపెండ్.
రెడీ వరలక్ష్మి వ్రతం పొందకుండా నువ్వు హ్యాపీగా ఉన్నవాళ్ళు చాలా చాలా అంటే ఇంత 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 హ్యాపీగా ఉన్నావా? ఓకే సరే, ఏమేమి చేసినావు ఈరోజు? ఫస్ట్ పూజ చేసేసాను. నెక్స్ట్ ఫస్ట్ వంట చేసాను. వంట చేసినాక ఏంటంటే ఫస్ట్ పులిహోర, పెరగన్నం, వడలు, నెక్స్ట్ బోండా కాదు, దాన్ని ఏమంటారు బుజ్జి, బొబ్బర్లు కాదు, శనగలు. ఓకే, శనగలు. నెక్స్ట్ పాయసం 5 వెరైటీస్ చేసాను. అండ్ రైస్ వచ్చేసరికి నార్మల్ రైస్. ఇప్పుడు మన ఫ్రెండ్స్ ఫ్యామిలీస్ ఇంటికి వచ్చారు కదా, వాళ్ళకి లంచ్ కానీ నార్మల్ రైస్. ఇప్పుడు చెనా కర్రీ, శనగల కూర అంటాం కదా అది. ఇంకొకటి చపాతి. చెనా మసాలా బేసిక్గా అవి చూడు, మా ఊళ్ళో అయితే మేము శనగల కూర అంటాం, అందుకని చెనా మసాలా. ఇందులో ఫేవరెట్ ఏది? పులిహోరలా లెమన్ రైస్? మా సైడ్ లెమన్ రైస్ అంటాం, పులిహోరనే అంటాము. చింతపండుతో చేసింది కూడా పులిహోరనే అంటాము. కాదు, పులుసు అన్నము, ఓకే, పులిహోర, లెమన్ రైస్ 3 రకాలు ఉంటుంది. మీరు పులుసు అన్నం అంటే ఇదే నువ్వు చేసినట్టు అవే పులుసు అన్నం అంటారు. పులిహోర కారంగా ఉంటుంది, గుర్తుపెట్టుకో. ఫ్రెండ్స్ మీరు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. చింతపండు కలిపి దాన్ని పిసికేసి తాలింపు వేస్తే అది పులిహోర అంటారు, అది పులుసు అన్నం అంటారు. మరి పులిహోర ఎట్లా చేస్తారు? కామెంట్ చేయండి. పుల్ల ఉంటుంది కాబట్టి పులిహోర. నిమ్మకాయ వేసినా కూడా నిమ్మకాయ అన్నం అంటారు కొంతమంది, పులిహోరనే అంటారు మామూలుగా. అయితే కారంగా ఉంటే పోపన్నం కూడా అంటారు తెలుసా మా సైడ్. రాత్రిపూట అన్నంని నిమ్మకాయ వండుకొని తాలింపు వేస్తే కదా మరి పోపన్నం అవుతుంది. ఇంకేమేమన్నా హలో ఫ్రెండ్స్, ఇప్పటి వరకు వాచ్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. సో అలా జరిగిందనమాట మా ఇంట్లో వరలక్ష్మి వ్రతం. యాక్చువల్గా అయితే 9 మంది మహాలక్ష్ములకైతే వాయినం ఇచ్చానమాట. సో అందరినీ క్యాప్చర్ చేయడం కుదరలేదు మాకు, అందుకని ఒక్కటి మాత్రం కరెక్ట్గా క్యాప్చర్ చేసింది అయితే పెట్టాను. నేను ఎవ్రీ ఇయర్ చేసుకుంటాను అనమాట వరలక్ష్మి వ్రతం అయితే. ఎంత హెల్త్ బాగాలేకపోయినా ఏమైనా కూడా వరలక్ష్మి వ్రతం అయితే ఖచ్చితంగా చేసుకుంటా. అదొక సాటిస్ఫాక్షన్ అండ్ హ్యాపీనెస్ ఇస్తుంది నాకు. ఈసారి ఇంకా స్పెషల్ ఏంటంటే మన ఇంట్లో పువ్వులు, మన ఇంట్లో తమలపాకులతో అమ్మవారిని పూజిస్తే ఇంకా హ్యాపీనెస్గా ఉంది. లాస్ట్ వీక్ అమ్మ వాళ్ళ ఇంట్లో వరలక్ష్మి వ్రతం చూసారు కదండి. థ్యాంక్ యూ సో మచ్. అలాగే చూస్తూ ఎంకరేజ్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ మాత్రం ఖచ్చితంగా చేయండి, మర్చిపోవద్దు. అండ్ ఈ వీక్ ఇదండి మా ఇంట్లో జరిగిన వరలక్ష్మి వ్రతం విశేషాలు. మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మాత్రం తప్పకుండా చేయండి. చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు. సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుంటేనే కదా నేను పెట్టే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్స్ ద్వారా వస్తాయి. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని మన వీడియోస్ చూస్తూ ఉండండి, ఎంకరేజ్ ఇలానే చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద కంటిన్యూస్ సపోర్ట్.